హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రాధిక మడపర్తి ఛానల్. ఇదిగోండి బీర చెట్లు బీరకాయలు వచ్చినాయి చూడండి. ఫస్ట్ బీరకాయ చూడండి ఎలా కాస్తుంది. ఇదిగోండి కనపడుతుందా మీకు? ఇది ఎలా వచ్చింది. ఇప్పుడు లేతగానే ఉందిలే, కోసేస్తున్నా. తినే బీరకాయ ఇలా వచ్చింది, అంటే కూర వండే బీరకాయలు ఇలా వచ్చేసి కట్ చేస్తున్నా. ఇదిగోండి ఇంకో పెద్ద కాయ ఉంది, చూద్దురు రండి. ఇదిగో కనపడుతుందా? లాంగే. చూద్దాం, ఇది కాకుండా ఇంకేదేదన్నా ఉందేమో. చెట్టు చూడండి మొత్తం ఎలా అల్లుకుపోయిందో. మొత్తం వర్షాలు పడుతున్నాయి కదండి, అందుకే చాలా బాగా పెరిగిపోతుంది చెట్టు. బాగా పాదులన్నీ డాబా మీదకి వచ్చేస్తున్నాయి. ఇక ఇవన్నీ పిందెలు, బీర పిందెలు. పట్టుకోవట్లేదండి, పాడైపోతాయో మురిగిపోతాయో అని భయం. ఇదిగో కనపడుతున్నాయా మీకు? చిన్న చిన్న పిందెలు, ఇంకా టచ్ చేయట్లేదులే. ఇదిగోండి ఎలా చూపిస్తున్నా. ఇదిగోండి పిందెలు. ఆ చెట్టు చూద్దాం ఉండండి. మాకు వాతావరణం చల్లగా ఉంది, వర్షాలు చాలా బాగా పడుతున్నాయండి. డాబా మీద ఉన్నా నేను. ఇదిగోండి బీర చెట్టు. వినాయకుళ్ళని చాలా పెట్టారండి ఊళ్ళో, మండపాల దగ్గర మంత్రాలు అవన్నీ వినపడుతున్నాయి. ఈ పాది చూడండి, ఇటు నుంచి వచ్చిన పాది ఎలా అల్లుకుపోయిందో, తూర్పు సైడ్. ఇదిగోండి కనపడుతుందా? ఇక్కడ ఒక కాయ వచ్చింది చూడండి. ఆకుల కింద ఏమైనా ఉంటాయేమో అని అన్నట్టున్నాయి, ఒక్కొక్క ఆకు పెద్ద పెద్దగా. డాబా అయినా భయం వేస్తుంది, చూసి తీస్తాం. ఇదిగోండి ఈ కాయ దాని మీద పెద్దగా ఉంది కదా, ఇది కోసుకుందాం. లేతగా ఉంది. ఇది సరిపోతాయి. అదిగోండి నెక్స్ట్ వస్తుంది, అక్కడ ఇంకో పిండి